తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం తొర్రగుడిపాడు ఎర్రగుడిపాడు మధ్య ముదిగొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా వాగు దాటేందుకు ప్రయత్నించిన మైనంపాడు టీటీసీ కాలేజీ విద్యార్థి అరవింద్ గల్లంతయ్యాడు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు వద్ద అధికారులు వీఆర్ఓ వీఆర్ఎల్ను ఇన్ఛార్జీలుగా నియమించగా వారు భోజనానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. తొర్రగుడిపాడు వాగులో 6 గంటల పాటు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి అరవింద్ మృతదేహాన్ని వెలికితీశారు. రిస్క్ బోర్డు సహాయంతో 10 గంటలకు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఒక అన్ఫార్చునేట్ ఇష్యూ మనకి చేమకుర్తిలో జరిగింది. ముదివాగు దగ్గర యాక్చువల్గా అక్కడ మా స్టాఫ్ను కూడా మేము డిప్లాయ్ చేసాము. అయితే ఇద్దరు కూడా ఎవరినైతే డిప్లాయ్ చేస్తాం వాళ్ళిద్దరూ లంచ్కి వెళ్ళడం అనేది జరిగింది. అది కరెక్ట్ కాదు. ఎందుచేతంటే అక్కడ ఆ ప్లేస్లో కంపల్సరీగా పర్సన్ ఉండాలి. సో ఆ రెవెన్యూ ఆఫీసర్స్ లేనంత వరకు లేకపోవడం వల్ల, తర్వాత అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా అప్పుడే లంచ్కి వెళ్ళడం వల్ల ఈ యంగ్స్టర్స్ కొంతమంది ఆ చివరిలోనే, అది యాక్చువల్గా దాని ఓవర్ఫ్లో ఓన్లీ 2 feet ఉంది, కానీ సైడ్ బాగా డీప్ ఉండటం వల్ల వాళ్ళు స్కిడ్ అవ్వారు. స్కిడ్ అవడంతోనే ఒక ఇద్దరైతే ఇమీడియట్గా వాళ్ళని పుల్ చేయడం జరిగింది. ఒక అతనైతే మిస్ అయ్యాడు. సో దాన్ని కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెర్చ్ స్టార్ట్ చేశారు. సో అయితే అక్కడ ఎవరైతే మనము ఇన్ఛార్జ్గా పెట్టామో వాళ్ళు సరిగా ఉండుంటే అది జరగకపోయిన కనుక వాళ్ళిద్దరి మీద కూడా మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాము. వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా మనం పోలీసు అండ్ రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా పెట్టి 24/7 అప్రమత్తంగా ఉన్నాము. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా చూసుకోమని చెప్పి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఏమాత్రం ఏదైనా అయితే కనుక మొత్తం టోటల్గా ఎంటైర్ ప్రకాశం జిల్లాలో చాలా పార్టీ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను స్వయంగా చూద్దామని చెప్పేసి రావడం జరిగింది. అమరవీరులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరిస్తూ క్షమాపణ కోరుతున్నానంటూ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి కవిత జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రజాసేవ చేశానని గుర్తు చేశారు. మంత్రి పదవి లేనందున తనకు అధికారికంగా సంతకం చేసే అవకాశం లేక అమరవీరుల కుటుంబాలకు పరిహారం విషయంలో న్యాయం చేయలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నెలలుగా రకరకాల రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలలో మరి నేను నిజామాబాద్ చాలా రోజులుగా రాలేకపోయినా, తెలంగాణ తల్లొచ్చి చాలా రోజులుగా నిజామాబాద్ రాలేకపోయినా ఇన్ని రోజుల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషం. ఎందుకంటే నిజామాబాద్ అంటే నా గడ్డ. నేను ఎప్పుడు చెప్తా ఒకటే మాట, ఇక్కడి కోడల్ని నేను. రేపు పొద్దున ఏదున్నా ఇక్కడ మట్టిలో కలిసిపోయేటటువంటి వ్యక్తిని కాబట్టి ఎక్కడున్నా తెలంగాణ వ్యాప్తంగా తిరిగినా, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా నిజామాబాద్ మీదనే మనసు కొట్టుకుంటూ ఉంటుంది. అందుకే ఇవాళ ఈ 4-5 నెలల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషంగా ఉంది. కానీ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. ఈ నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి హెగ్డేవార్ పుట్టిన్, ఇంకొక పక్క మానాల అడవుల్లో ఎర్రజెండా ఎత్తుకొని ఎన్కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర. ఈ జిల్లాలో ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరికీ మద్దతు ఇచ్చిన జిల్లా మన జిల్లా. బీఆర్ఎస్ పార్టీ పెడితే మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గెలిస్తేనే తెలంగాణ ఉద్యమం ఒక ఊపు అందుకుంది. అంటే నిజామాబాద్ జిల్లా అంటే అన్ని ఉద్యమాలకు, అన్ని భావజాలాలకు మరి ముందున్నటువంటి జిల్లా. అటువంటి నిజామాబాద్ జిల్లాలో మీరందరూ ఆశీర్వదించి దీవించి మీ బిడ్డను కాబట్టి నన్ను పార్లమెంట్కి పంపించారు. మీరు మీ మర్యాద కాపాడే విధంగా అక్కడ కూడా నేను ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకున్నానే నేను అనుకుంటున్నాను.
తెలంగాణలో సీఎం మంత్రుల మధ్య కమిషన్ల వాటాలు మూటల కోసం కోట్లాట్లు జరుగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ కాస్త వాటాల కేబినెట్, కమిషన్ల కేబినెట్, కరప్షన్ కేబినెట్ గా మారినట్లు ప్రజల్లో టాక్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు మధ్య వాటాల పంచాయతీతో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్లకు సీఎంకు మధ్య విభేదాలున్నాయని, తాజా పరిణామాలే దానికి సాక్ష్యమన్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు, అవినీతి, ఎక్స్ట్రాక్షన్ తప్ప తెలంగాణలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అవినీతిలో కూరుకుపోయి పూర్తిగా ప్రభుత్వం ప్యారలైజ్ అయినటువంటి సంగతి మనకు కనిపిస్తా ఉన్నది. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ప్రజా సమస్యల మీద కనీసం చర్చ జరుగుతుంది, ఇచ్చిన హామీల మీద కొంతవరకైనా చర్చ జరిగి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారేమో అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసినాం. అనేకమైనటువంటి సమస్యల్ని, రైతుల అంశాలు కానీ, మహిళల అంశాలు కానీ, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, నిరుద్యోగ భృతి, ముఖ్యంగా రీఎంబర్స్మెంట్ మీద చర్చ జరుగుతుంది. కనీసం న్యాయం చేస్తారేమో అని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, వాటాల పంపిణీ, ఎవరి డిపార్ట్మెంట్లో ఎంత సొమ్ము చేసుకుంటున్నారనే చర్చలు తప్ప కొన్నైనా సమస్యలు పరిష్కారం చేయాలన్న ఆలోచన కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఇంగిత జ్ఞానం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం శోచనీయం. మంత్రులందరూ కూడా ఈ కేబినెట్ లో నా డిపార్ట్మెంట్ కి ఎంత వాటా ఇస్తుంది, ఎన్నో డబ్బులు కేటాయించుకోవాలా, ఎంత సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతోటి చర్చ జరుపుతా ఉన్నారు తప్ప ప్రజా సమస్యల మీద పరిష్కరించాలన్న దృక్పథంతో మాత్రము ఈ కేబినెట్ చర్చ జరుగుతలేదు అనేది చాలా స్పష్టమైతా ఉన్నది. ఇరిగేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సాటిస్ఫై చేయడానికి 1000 కోట్లు, విద్యుత్లో బట్టిని సాటిస్ఫై చేయడానికి 1000 కోట్లు, ఈ రకంగా కొంతమంది మంత్రులు పాసిఫై చేయడానికి వాటాల పంపకం జరిగింది తప్ప ప్రజల సమస్యల మీద, ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న దృక్పథంతో మాత్రం నిన్న జరిగినటువంటి కేబినెట్లో కనబడకపోవడం చాలా శోచనీయం. ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫీ రీఎంబర్స్మెంట్ అంశం తీసుకుంటే విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు గందరగోళ పరిస్థితిలో ఉన్నది. విద్యార్థులంతా కూడా కాలేజీలకు ఫీజు రాక, రీఎంబర్స్మెంట్ లేక, వారి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వకుండా యాజమాన్యాలను ఇబ్బంది పెడతా ఉంటే ఫీ రీఎంబర్స్మెంట్ నమ్ముకొని చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు అవస్థపడుతున్న సంగతి మనం చూస్తున్నాం. అటు విద్యాశాఖ పూర్తిగా అస్తవ్యస్తమైతా ఉంటే ఈరోజు లా అండ్ ఆర్డర్, హోంశాఖ కూడా పూర్తిగా అస్తవ్యస్తమైతా ఉన్నది. లా అండ్ ఆర్డర్ గాడి తప్పడమే కాకుండా 2 సంవత్సరాల నుంచి ఒక విద్యా మంత్రి, ఒక హోంమంత్రి లేక ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థ అతలాకుతలమవుతున్న సంగతి మనం కల్లారా చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నడి రోడ్డు మీద పోలీస్ అధికారులను కూడా కత్తులతో పొడి చేసేటువంటి సంస్కృతి, గన్నుల సంస్కృతి కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. బంధువులతోటి ఎక్కడికక్కడ విచ్చలవిడిగా కాల్చి ఈరోజు వాళ్ళు యథేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ రివ్యూ చేస్తా ఉన్నాడో, సమీక్షలు చేస్తా ఉన్నాడో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని ఏ రకంగా కాపాడుతా ఉన్నాడో, ఒక మంత్రిని కూడా, హోంశాఖకు మంత్రిని కూడా అపాయింట్ చేయలేనటువంటి దుస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పాలన చేస్తా ఉన్నారు. హైదరాబాద్ నగర శివార్లోని పెదంబర్పేట వద్ద ఓఆర్ఆర్ పై ప్రైవేటు ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ట్రావెల్స్ బస్ మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం డీఆర్డీఓ అపోలో హయత్ నగర్ ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మలుపులో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం. కూటమి కార్యకర్తలకు గుండు సూది గుచ్చాలని చూసినా గుణపాలు దిగుతాయని హెచ్చరిక. చంద్రబాబు, లోకేష్ లో అవినీతి సొమ్ముతో విదేశాల్లో జల్సాలు చేస్తూ పెట్టుబడులకు వెళ్లినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ విమర్శలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
కడప నగరంలో జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ విశ్వనాథ్. రోడ్డు భద్రతా నియమాలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.